హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు మీకు అరకులో మేము చూసిన విశేషాల్లో ఇంకొక వీడియో మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ నా ఛానల్‌లో ఇంతకుముందు 2, 3 వీడియోలు అప్‌లోడ్ చేశాను. దానితో పాటు ఈ వీడియో కూడా మీరు చూసేయండి. అక్కడ విశేషాలు మరి మీకు కూడా తెలియాలి గదా! ఇప్పుడు మీరు చూడబోయేదేంటంటే ట్రైబల్ మ్యూజియంలోనే ఇదొక బిల్డింగ్‌లా అనమాటండి ఇల్లు. ఒక ఇంట్లో ఎలాంటి వస్తువులు వాడతారని జెప్పేసి ఇక్కడ అన్నీ డిస్‌ప్లే ఉంటాయండి. ఆ ఇంట్లో చిన్న చిన్నగా వస్తువులేవైతే ఉంటాయో ఇలాంటి పూరిల్లులు, పాకలు అలాంటివన్నీ నిర్మించారండి. ఇవన్నీ ఒడ్లు కొలిసే బానలంటారు. చిన్నప్పుడు నాకు తెలుసు. కుండలు చేపించుకునేవాళ్ళండి. వాటితో వడ్లను కొలిసేవాళ్ళు. ఇదొచ్చేసి వడ్రంగం పని చేస్తున్నారు కదండీ! అదనమాట. ఈ రోజుల్లో ఈ పనులు చాలా వరకు చేయట్లేదండి. మిషన్లతో చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇది చూసారా? ఒకే రాయిలో రోళ్ళనమాట. చాలా విచిత్రంగా ఉన్నాయండి. ఇది పంచాయతీ జరిగినప్పుడు పెద్దలు కూర్చొని మాట్లాడుకునే సన్నివేశం అండి. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్‌కి ఇలా ఒక ఇల్లు అనమాట ఇదంతా గూడా. ఇంటినే వీళ్ళు ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు చూడడానికి అందరికీ. కానీ చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అరకు వెళ్ళినప్పుడు ఇలాంటివి మీకు చాలా కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆ బిల్డింగ్‌లో నుంచి ఇంకొక బిల్డింగ్‌లోకి వెళ్ళేదుందండి. ఇదొక ఇల్లు లాంటిదిగా కట్టిచ్చారు. లోపల మాత్రం చాలా మంచిగా డిస్‌ప్లే చేశారండి అన్నీ. ఇవి మీకు కూడా నేను చూపిస్తాను. ఇది ఫోటో షూట్ చేసినప్పుడు అరకులో వాళ్ళు ఏమేం చేస్తారు పనులు, ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం అని జెప్పేసి గవర్నమెంట్ నుంచే ఈ మ్యూజియం ఉంది గాబట్టి, వాళ్ళు ఐటీడీఏ తరఫున వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు డిస్‌ప్లే చేయడానికి చాలా బాగా ప్రయత్నం చేశారనిపించిందండి. ఇవన్నీ కూడా వాళ్ళు వాడిన వస్తువులు అవన్నీ ఇక్కడున్నాయండి. మనకి మార్కెట్‌లో అమ్ముతా ఉంటారు కదా బయట, అవన్నమాట. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయనేది, వ్యవసాయం పనులు మొదలుపెట్టేటప్పుడు వాళ్ళెలా చేస్తారనేది, ఇది చూసారండి ఇసురురాయ. అవన్నీ కూడా ఇక్కడ మనకు చూపించే ప్రయత్నం చేశారు. ఇది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఇలానే ఉన్నారు. మేము చూసినప్పటి వరకి. వాళ్ళకి అరకులో ప్రతి శుక్రవారం సంత జరుగుతదంటండి. సంతలో అయితే వాళ్ళు పండించిన వస్తువులన్నీ కూడా ఆ మార్కెట్‌లో అమ్ముతారంట. బట్ మేమెళ్ళినప్పుడు మాకు అవకాశం దొరకలేదు. మేము ఫ్రైడే కాకుండా వెళ్ళాము. ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకునే చెవి రింగులు అలాంటివండి. చాలా చాలా యూనిక్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో. బావున్నాయి చాలా వరకి. ఇవన్నీ చూసారండి ఇస్తరాకులు తయారు చేసే కట్టలనమాట. కోసుకు వెళ్ళేవి. అండ్ ఈ మార్కెట్‌లో చెప్పాను కదా! మనకి మార్కెట్ పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయనేది. ఇక్కడ పంటల విధానం కూడా వాళ్ళేమి పెస్టిసైడ్స్ అలా ఏమి వాడకుండానే న్యాచురల్‌గానే పండిస్తారండి. చూసారా ఈవిడ బిందె మీద బిందె పెట్టుకొని ఎన్ని దూరం నుంచి ఎన్ని బిందెలు పెట్టుకొనొస్తున్నారో. ఇవి వాళ్ళు వేట ఆడే విధానం అవన్నీ అన్నమాట. ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కాసుల పేర్లు అంటాం కదండీ! మనమైతే నార్మల్‌గా లక్ష్మీదేవి రూపులు అలాంటివన్నీ కాసుల పేరుగా చూస్తాము. కానీ ఇక్కడొచ్చేసి మొత్తం గూడా పావలాలు, అర్ధ రూపాయలు, ఒక పైసాలు, 2 పైసాలు ఇలాంటివన్నిటిని కూడా వీళ్ళు కాసుల పేరులాగా వీటిని తయారు చేసుకున్నారండి. వీటికి చిన్న చిన్న కాడల్లాగా చేసుకొని వాటిని దండల్లాగా అన్నమాట. ఇవి పూర్వకాలంలో వేసుకునేవాళ్ళు. వాటిని మనకు చూపించడానికి ఆ తరం వాళ్ళ నుంచి సేకరించి ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టారన్నమాట. చూసారు గదా! మీకు మెడహారాలని ఉంది కదా! ఇక్కడ ఇట్లా వేసుకునేయన్నమాట. వీటినే వీళ్ళు కాసుల పేరులాగా యూజ్ చేస్తారంటండి. మనకైతే మామూలుగా ఇలాంటివి నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇలా కాయిన్స్‌తో చేసినవి. ఇవి చూసారు కదండీ! 50 పైసా కాయిన్‌తో చేశారు. 1 రూపీ కాయిన్‌తో కూడా ఉన్నాయి. ఇవి అణాలు, నాణాలతో కూడా పావలాలు అవి ఉన్నాయి కదండీ! వాటితో కూడా ఉన్నాయన్నమాట. చాలా ఇవన్నీ కూడా మంచిగా కలెక్ట్ చేశారండి వీళ్ళు. అంటే ఆల్మోస్ట్ మ్యూజియం అంటేనే మనకి కొత్త రకాల వస్తువులు చూపించడానికనేది ఏర్పాటు చేస్తారు. కానీ ఇలా పూర్వకాలం నుంచి వాళ్ళు వాడేవన్నీ కలెక్ట్ చేయాలంటే కొంచెం కష్టమైన పనే. కానీ చాలా బావున్నాయండి. మీరు కూడా ఒకసారి అరకు వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. నాకైతే చాలా నచ్చినాయండి ఇవన్నీ చూడడం అనేది. ఆహ్, మనకి కొన్ని కొన్ని సార్లు ఇలాంటివి చూసినప్పుడు మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళ జీవన విధానం చూస్తుంటే మనం చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నా కూడా వీళ్ళు చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారనిపించిందండి అరకు వెళ్ళినప్పుడైతే.
మనం అనుభవించే జీవితం అంతా కూడా ఇక్కడ మెడిసిన్స్‌తో పండించినవి, ప్రతీదీ కలుషితమైన ఆహారము, నీళ్ళు, గాలి ప్రతీదీ అండి. ఇక్కడ వాళ్ళు మంచి కలుషితం లేని ఆహారం తింటున్నారు, గాలిని పీలుస్తున్నారు, నీళ్ళని తాగుతున్నారు. అంతకంటే ఇంకా అదృష్టం మనుషులకి ఏం కావాలి? అలాంటి జీవితాలు మనకి ఉంటే చాలా బాగుంటుందండి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి ఉన్న పరిసర ప్రాంతాలకు అనేది అంత సూటబుల్ కాదన్నమాట. కానీ అక్కడ కూడా ఫ్యూచర్లో టెక్నాలజీ వస్తే మాత్రం మేబీ అది కూడా వీళ్ళు ఈ పర్యావరణాన్ని కలుషితం చేసేస్తారేమో అని అనిపిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మరి ఇంకో వీడియోతో కలుద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.